Finally, the most awaited Telangana College Narayana University of Health Sciences BSc MLT BPT అండ్ అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించి వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది అని చెప్పి మనందరికి తెలుసు. మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మనకు ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ కాలేజ్‌లో ఎన్ని సీట్లు ఉన్నాయి, అసలు మీ కేటగిరీలో సీట్లు ఉన్నాయా లేదా అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ ఏంది కదా అంటే మనకి కొత్త కాలేజెస్ అయితే యాడ్ అయినాయి. బీపీటీలో కావచ్చు అండ్ మనకి బీఎస్సీ ఎంఎల్టీ లోపల కావచ్చు కొత్త కాలేజెస్ అనేది యాడ్ అయినాయి. ఎన్ని కాలేజీలు యాడ్ అయినాయి, ఎక్కడెక్కడ యాడ్ అయినాయి అని చెప్పి అది కూడా మాట్లాడుకుందాం మనం డీటెయిల్‌గా. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నా కూడా నేను వీడియో అయితే చేస్తా. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ఈ సీట్లు ఎక్కడున్నాయనేది ఎట్లా చెక్ జేసుకోవాలే అని చెప్పి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఇంకా మీరు అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోకపోయినా, రూ. 154 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోకపోయినా ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని రూ. 154 పెట్టి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. అండ్ మన ఫేస్ 1లో సీట్ రావాలంటే ఏం జేయాలి? ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ జేయాలని చెప్పి ప్రతీది డీటెయిల్ అనైతే మనం మాట్లాడుకున్నాం. సో, ఆల్రెడీ మనం రీసెంట్‌గానే ఒక లైవ్ అయితే కండక్ట్ చేసుకున్నాం. 2 జాన్వరి 2026 రోజు ఒక లైవ్ అయితే కండక్ట్ చేసుకున్నాం. ఆ లైవ్‌ని చెక్ జేయరి. ఆల్మోస్ట్ 1 అవర్ ఉంటది. 1 అవర్, 1 ½ అవర్ ఉంటది. 1 అవర్ అయితే మంచి ఇంపార్టెంట్ కంటెంట్ అయితే ఉంటది. చెక్ జేయరి. ఎన్ని వెబ్ ఆప్షన్‌లు ఇయ్యాలి? వెబ్ ఆప్షన్‌లు ఎట్లా ఇయ్యాలి? ఎట్లాంటి లైక్ మిస్టేక్స్ అవాయిడ్ జేయాలని చెప్పి ప్రతీది చెప్పిన. సో, మీకు ఫుల్ ఆన్ క్లారిటీ అయితే వచ్చేస్తది. విత్ దట్ సింగిల్ లైవ్. ఆల్రెడీ రికార్డెడ్ లైవ్ మన యాప్ లోపల ఉంది. చెక్ జేయొచ్చు. ఓకేనా? సో, పర్సనల్ రిప్లైస్ గానీ, లైక్ పర్సనల్‌గా మీ ప్రాబ్లమ్‌ని సాల్వ్ జేయడం లాంటిది ఏముండదు గానీ, సీట్ రావాలంటే ఏం జేయాలి? ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ జేయాలని చెప్పి ప్రతీదైతే డీటెయిల్‌గా నేను జెప్తా. ఓకేనా? సో, ఇదొక గ్రూప్ గైడెన్స్. చాలా మంచి గైడెన్స్ అయితే ఉంటది. నేను ఫర్దర్‌గా ఎన్ని లైవ్‌లు పెట్టినా గూడా అన్ని లైవ్‌లల్ల మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటది. అండ్ ప్రీవియస్‌గా నేను ఈ సబ్స్క్రిప్షన్ తీసేసిన. మళ్ళీ మనోళ్ళు చాలా రిక్వెస్ట్ చేస్తే ఈ సబ్స్క్రిప్షన్ పెట్టిన. సో, మళ్ళీ ఈ సబ్స్క్రిప్షన్ ఎప్పుడు తీసేస్తా అనేది తెలీదు. సో, తొందరగా సబ్స్క్రిప్షన్ తీసుకోరి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సీట్స్ ఎట్లా తెలుసుకోవాలి అనే విషయానికొస్తే సీట్ మ్యాట్రిక్స్. ఓకేనా? సీట్లు ఎట్లా తెలుసుకోవాలి అనే విషయానికొస్తే సీట్ మ్యాట్రిక్స్ అని చెప్పి మనకొక పీడీఎఫ్ అయితే రిలీజ్ చేషిర్రు. సో, ఈ సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది? అనంటే మనకు ఎక్కడెక్కడ కాలేజీలున్నాయి, అండ్ ఏ కాలేజ్‌లో ఎన్ని సీట్లున్నాయి, మేనేజ్మెంట్ సీట్లెన్ని, గవర్నమెంట్ సీట్లెన్ని, మనం మన కేటగిరీలో అసలు సీట్లున్నాయా లేదా అని జెప్పి ప్రతీది గూడా డీటెయిల్‌గా ఈ సీట్ మ్యాట్రిక్స్ లోపల ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారన్నట్టు. సో, మనం ఈ సీట్ మ్యాట్రిక్స్‌ని ఎట్లా చెక్ జేయాలి మరంటే అఫీషియల్ పోర్టల్ లోపల ఈ సీట్ మ్యాట్రిక్స్ అనేది అప్‌లోడ్ జేషిర్రు. సో, ఎట్ ద పాయింట్ ఆఫ్ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి మనకు బీపీటీ సీట్ మ్యాట్రిక్స్ అనేది ప్రొవైడ్ జేషిర్రు. అండ్ ఏహెచ్ఎస్ సీట్ మ్యాట్రిక్స్ అనేది అఫీషియల్ పోర్టల్ లోపల ప్రొవైడ్ జేషిర్రు. ఎంఎల్టీది ఇంకా ఏదైతే సీట్ మ్యాట్రిక్స్ ఉందో ఈ సీట్ మ్యాట్రిక్స్ అనేది ఇంకా రిలీజ్ గాలేదు. ఓకేనా? మేబీ అది లైక్ మిస్టేక్‌లా అప్‌లోడ్ కాలేదా? ఏమైందనేది దెలవదు గానీ, బీపీటీ సీట్ మ్యాట్రిక్స్ వచ్చింది. ఏహెచ్ఎస్ సీట్ మ్యాట్రిక్స్ వచ్చింది. ఎంఎల్టీ సీట్ మ్యాట్రిక్స్ ఇంకా రాలేదు. సో, ఇక్కడ మనం జూస్తే ఈ సీట్ మ్యాట్రిక్స్‌ని ఎట్లా చెక్ జేసుకోవాలనేది నేను డీటెయిల్‌గా జెప్తా. ఓకేనా? సో, ఇది మన సీట్ మ్యాట్రిక్స్ అఫీషియల్ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి. సో, ఇక్కడ మనకేంది గదంటే సీరియల్ నంబర్ ఉంటది. కాలేజ్ నేమ్ ఉంటది. సో, ఇక్కడ ఇంటేక్ ఎన్ని సీట్లు తీసుకుంటారు అనేది ఉంటది. కంపీటెంట్ అథారిటీ కోటా అంటే గవర్నమెంట్ సీట్లు ఎన్ననేది ఉంటది. సో, ఓసీ లోపల జనరల్ ఎన్ని సీట్లున్నాయి, ఓసీ ఫీమేల్‌లో ఎన్ని సీట్లున్నాయి, ఓసీ ఆహ్, ఓసీ జనరల్ ఓకేనా. సో, ఓసీ పీహెచ్ లోపల జనరల్‌కి ఎన్ని సీట్లున్నాయి, ఓసీ పీహెచ్ లోపల ఫీమేల్‌కి ఎన్ని సీట్లున్నాయి, ఈడబ్ల్యూఎస్ జనరల్ లోపల ఎన్ని సీట్లున్నాయి, ఈడబ్ల్యూఎస్ పీహెచ్ లోపల ఎస్సీ కేటగరీ 1 లోపల ఎన్ని సీట్లున్నాయి. జనరల్ అంటే ఫర్ ఎవ్రి బాయ్ అండ్ గర్ల్. జనరల్ అంటే అది ఎవ్రీవన్‌కి. ఫీమేల్ అంటే మాత్రం పర్టిక్యులర్‌గా ఫీమేల్ రిజర్వేషన్ ఉన్నోళ్ళకన్నట్టు. ఓకేనా. 1:3 రిజర్వేషన్ ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఫీమేల్‌కి ఒ లైక్ ప్రతి 3 పీపుల్ లోపల, ప్రతి ముగ్గురి లోపల ఒకళ్ళు ఫీమేల్ అయితే ఉండాల్సి ఉంటదన్నట్టు. కాబట్టి సో, మనకి 1:3 రిజర్వేషన్ లోపల ఇక్కడ మనకు ఆల్రెడీ డివైడ్ చేసి పెడతారు. జనరల్ లోపల ఉన్న సీట్లు అందరికి. కానీ ఫీమేల్ రిజర్వేషన్ లోపల ఉన్న సీట్లు మాత్రం ఓన్లీ ఫర్ ఫీమేల్. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకిక్కడ లైక్ సీరియల్ నంబర్ ఉంది. కాలేజ్ నేమ్ ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఇన్‌టేక్ ఉందన్నట్టు. సో, ఇక్కడ 00 ఉంది. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు మీదనేమో కేటగరీ ఉందన్నట్టు. ఓసీ లోపల జనరల్, ఓసీ లోపల ఫీమేలు ఇట్లా. సో, ఎస్సీ లోపల జనరల్, ఎస్సీ లోపల ఫీమేలు, ఎస్సీ 1ల జనరల్, ఎస్సీ 1ల ఫీమేలు, ఎస్సీ 2ల జనరల్, ఎస్సీ 2ల ఫీమేలు, ఎస్సీ 3ల జనరల్, ఎస్సీ 3ల ఫీమేలు, అట్లా ఎస్టీ గాని, బీసీ గాని
ఎస్సీ, ఎస్టీ గాని ఓకేనా. సో, మనకు డిఫరెంట్ కేటగరీస్ లోపల మీ కేటగరీ ఏంటిదనేది చూసుకొని అందులోపల సీట్లున్నాయో లేదో చూసుకోర్రి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంది కదా అంటే, ఇక్కడ మనకు ఈ సీట్ మ్యాట్రిక్స్ ప్రొవైడ్ చేసినప్పుడు ఇక్కడ 0, 0 ఉంది కదా! అంటే ఆప్టోమెట్రీ అనేది గాంధీ మెడికల్ కాలేజ్ లోపల లేదన్నట్టు. ఓకేనా. సో, అది. అండ్ ఇక్కడ ఏంది ఆప్టోమెట్రీ కోర్స్ అనేది మనకిక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్గొండ లోపల లేదు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేటలో లేదు. అండ్ దాని తర్వాత సీఎంఆర్ కండ్లకోయ లోపల మనకి మేడ్చల్ ఉంది గదా! సో, ఇక్కడ గూడా మనకు ఆప్టోమెట్రీ అనేది లేదు. 0, 0 ఉంది అంటే ఇక్కడ మనకు సీట్లనేవి లేవన్నట్టు. ఓకేనా. సో, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ మనకి బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ మొత్తం మనకి 20 కాలేజీలున్నాయి. ఓకేనా. సో, మనకి మొత్తం 20 కాలేజీలున్నాయి. 20 కాలేజీలలో అనస్థీషియా ఎన్ని కాలేజీలలో ఉంది మరే అనంటే 19 కాలేజీలలో మాత్రమే ఉంది. ఈఎస్ఐ లోపల మనకి అనస్థీషియా టెక్నాలజీ కోర్స్ అనేది లేదు. ఓకేనా. సో, మిగతా అన్ని కాలేజీలలో అనస్థీషియా టెక్నాలజీ కోర్స్ అయితే ఉంది. మొత్తం 225 సీట్లు తీసుకుంటున్నట్టు. ఓకేనా. 252 250 సీట్స్ మనకు అనస్థీషియా లోపల తీసుకుంటారు. ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ లోపల. ఓకేనా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అన్ని కాలేజీలలో ఉంది బ్రో. ఓకేనా. సో, ఆల్మోస్ట్ 250 సీట్లయితే ఉన్నాయి ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ లోపల. సో, ఇట్లా మీరేం జేసుకోవాలి గదా! అంటే మీరు అనుకున్న కోర్సు ఏ ఏ కాలేజీలలో ఉంది అని జెప్పి చెక్ జేసుకోవచ్చన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనకి కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ ఉంది. కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అనేది ఉస్మానియాలో మాత్రమే ఉంది. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనకి సికింద్రాబాద్ గాంధీలో లేదు. కేఎంసీలో లేదు. నిజామాబాద్ గవర్నమెంట్‌లో లోపల లేదు. మహబూబ్‌నగర్ గవర్నమెంట్ లోపల లేదు. రిమ్స్ ఆదిలాబాద్ లోపల లేదు. ఓకేనా. మళ్ళా మనకు ప్రైవేట్‌ల ప్రతిమ కరీంనగర్‌లో ఉంది. ఓకేనా. దెన్ ప్రతిమ వరంగల్ లోపలుంటది. సో, ఇట్లా మనకి ఎక్కడెక్కడ కాలేజీలున్నాయని జెప్పి మనమైతే ఈ సీట్ మ్యాట్రిక్స్ తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. అండ్ మనకిక్కడ 0, 0 ఉంది అనంటే మాత్రం మనకక్కడ సీట్లనేది లేవన్నట్టుగా. ఓకేనా. సో, 0, 0 ఉంటే మనకు ఆ కాలేజ్ లోపల సీట్లనేది లేవు. మీకు ఈజీగా అర్థం అవ్వడానికి నేనిక్కడ చూపెడతా మనకి న్యూక్లియర్ మెడిసిన్ ఉంది. ఓకేనా. సో, న్యూక్లియర్ మెడిసిన్ అనేది ఇక్కడ అన్నిట్లల్ల 0, 0, 0 ఉన్నదన్నట్టు. సో, 0, 0, 0 ఉంది అనంటే మనకు ఈ కాలేజ్‌లలో ఎక్కడ గూడా మనకు న్యూక్లియర్ మెడిసిన్ అనేది లేదు. ఓన్లీ 3 కాలేజ్‌లలో మాత్రమే ఉంది న్యూక్లియర్ మెడిసిన్. ఎక్కడెక్కడ ఎంఎన్‌జే ఓకేనా. సో, ఎంఎన్‌జే హైదరాబాద్ లోపలుంది. అండ్ కిమ్స్ సికింద్రాబాద్ లోపలుంది. అండ్ దాని తర్వాత ఆర్‌వీఎం లోపల ఉందన్నట్టు. ఓకేనా. సో, ఇవన్నీ గూడా ఆనకాలజీ హాస్పిటల్స్. ఓకే. సో, లైక్ ఆనకాలజీ అనేది ఏదైతే ఎంఎన్‌జే ఉందో ఎంఎన్‌జే మాత్రమే ఆనకాలజీ హాస్పిటల్ వేరేవి గాదు. ఓకేనా. సో, అంటే ఇందులోపల ఏదైతే ఆర్‌వీఎం ఉందో ఆర్‌వీఎం లోపల గూడా ఆనకాలజీ లైక్ సెపరేట్ బ్లాక్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అది అండ్ దెన్ మనం ఇక్కడ జూసుకుంటే మనకిక్కడ రేడియోథెరపీ టెక్నాలజీ ఉంది గదా! రేడియోథెరపీ టెక్నాలజీ అనేది ఆర్‌వీఎం లోపలుంది. అండ్ ఎంఎన్‌జే లోపలుంది. సో, ఇట్లా అన్నట్టు. మనం అనుకున్న కాలేజ్ లోపల మనం అనుకున్న కోర్స్ ఉందా లేదా అని చెప్పి ఈ సీట్ మ్యాట్రిక్స్‌ని అనేది యూజ్ చేసుకొని మనమైతే తెలుసుకోవచ్చు. ఓకేనా. సో, ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే సీట్ మ్యాట్రిక్స్ ఇది. అండ్ కొత్త కాలేజ్‌లు యాడ్ అయినన్నా కదా! మొత్తం మనకు బీపీటీ లోపల 37 కాలేజ్‌లు చూపెడుతుంది. ఓకేనా. అంతకుముందు మనకి ఎన్ని ఉన్నాయంటే 30 కాలేజెస్ ఉండే. 5 లోపల ఓకేనా. 2025 లోపల మనకి ఎన్ని కాలేజ్‌లు ఉండే కదా! అంటే 30 కాలేజ్‌లు ఉండే. అండ్ ఆ 30 కాలేజెస్ కాస్త ఏమైనాయంటే మనకు రీసెంట్‌గా తెలిసినాయి 32 ఇంక్రీజ్ అయినాయి అని చెప్పి తెలుసు. కానీ ఈ 32ని కాస్త 37 చేసిర్రు. ఇందులోపల ఒకటి మైనారిటీ కాలేజ్. డక్కన్ కాలేజ్ అనేది మైనారిటీ కాలేజ్. ఒక కాలేజ్ అనేది ఫీమేల్ కాలేజ్ అన్నట్టు. వుమెన్స్‌కే సెపరేటు. ఓకేనా. సో, ఒక కాలేజ్ అనేది వుమెన్స్‌కి, ఒక కాలేజ్ అనేది మైనారిటీ వాళ్ళకి. సో, ఈ 2 కాలేజ్‌లని మనం పక్కకు పెడితే ఆల్మోస్ట్ 35 కాలేజెస్ అయినాయి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ లోపల. సో, మీరనుకున్న దగ్గర లైక్ మీరనుకున్న ఏరియా లోపల కాలేజ్ ఉందా లేదా అని చెప్పి చూసుకోరి. సో దట్ మనకెన్ని సీట్లున్నాయనేది కూడా మీకు క్లారిటీ అనేది వస్తదన్నట్టు. ఓకేనా. సో, మనకు ఆల్మోస్ట్ 1000 సీట్లయితే అయినాయి. ఓకేనా. సో, 1020 సీట్స్ అయితే అయినాయి టోటల్ సీట్స్. సో, ఇందులోపల మనకు అనుకున్న ప్లేస్ లోపల సీట్ ఉందా? మనం అనుకున్న కాలేజ్‌లో సీట్ ఉందా? అని చెప్పి చెక్ చేసుకోరి. సో, మీకు ఇంకా డీటెయిల్‌గా సీట్ మ్యాట్రిక్స్ గురించి అనాలిసిస్ కావాలన్నా, సీట్ మ్యాట్రిక్స్‌ని ఇంకా డీటెయిల్‌గా ఎట్లా వాడాలి అని చెప్పి తెలుసుకోవాలనుకున్నా కూడా జస్ట్ అనాలిసిస్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకో. అందులోపల మనకు వెబ్ ఆప్షన్స్ వీడియో ఉంటది. ఆ వీడియోని చూడు. ఆ వెబ్ ఆప్షన్స్ వీడియోని చూస్తే నీకు సీట్ మ్యాట్రిక్స్‌ని ఇంకా మంచిగా ఎట్లా వాడాలనేది అర్థమైతది. సో, యూ విల్ డెఫినైట్‌లీ కమ్ టు అన్ ఐడియా. సో, మనం మన సైడ్‌కెళ్ళి 100% ఎఫర్ట్ ఇద్దాము.
సో, అట్లా ఇద్దామనుకున్నోళ్ళు పక్కాగా అనల్జసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని, సబ్స్క్రిప్షన్ తీసుకొని, ఎప్పుడు ఆ సబ్స్క్రిప్షన్ ఎండ్ అయితదనే విషయం కూడా నాకు తెలవది. సో, సబ్స్క్రిప్షన్ తీసుకొని వెబ్ ఆప్షన్స్ ప్రాపర్‌గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండండి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.